టాటా పవర్ వాళ్ళకి చెందిన యూనిట్ తమిళనాడు ప్రభుత్వంతో 73,800 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. దాదాపు 50,000 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. 4 GW సోలార్ మాడ్యూల్ ఏర్పాటు చేయబోతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్స్ గత నెలలో 50 లక్షల కోట్లుగా ఎస్ఐపిగా ఇన్వెస్ట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా Q3 అప్డేట్ వచ్చింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ 9.9% పెరిగింది. అలాగే వర్త్ వచ్చి 12.76 lakhs crores అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ పెరిగింది. ఆదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళు గుజరాత్లోని వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల కోట్లుగా పెట్టుబడిని పెడతారని చెప్పారు. మహీంద్రా వాళ్ళు సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ఫ్రా ట్రస్ట్లో వాళ్ళ కంపెనీ వాటా అంతకుముందు 15.7 ఉండేది. ఇప్పుడు వాళ్ళు 10.5కి తగ్గించారు. సస్టైనబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాలో వాళ్ళ వాటా 73.9% నుండి 15% తగ్గించండి. నిఫ్టీ 50 73 పాయింట్స్ గెయిన్ అయి 21,680 దగ్గర స్టాప్ అయింది. అలాగే నిఫ్టీ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ 21,500, దాన్ని దాటితే 21,300. రెసిస్టెన్స్ 21,679 అబోవ్ వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 21,800. ఈరోజు మార్కెట్ 21,500 దగ్గర టచ్ అయ్యి మళ్ళీ రీబౌండ్ అయింది. ఈ మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఇవి, మనం ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడాలి. ఇవి నా వ్యూ వచ్చి బుల్లిష్గానే ఉంది. హలో గైస్, చిన్న రిక్వెస్ట్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను, నేర్చుకుంటాను. ఏమైనా తప్పుంటే క్షమించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.